గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనంలోని మొదటి భాగము. ఈ కీర్తన అధ్యాయము ప్రారంభము. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. ఈ కీర్తన దైవజనుడైన దావీదు వ్రాసిన కీర్తన. ఈ కీర్తన యందు మొత్తము 40 వచనాలు ఉండగా, భక్తిహీనులు ఈ లోకములో వర్ధిల్లుటను చూచి దేవుని యందలి భయభక్తులు నిలుపు నీతిమంతులు వారిని బట్టి అనగా చెడ్డవారిని బట్టి వ్యసన పడకుండా దేవుని యందలి విశ్వాసముతో ఆయన మీదనే ఆధారపడుతూ ఆశ్రయించుచు ఆయన శరణుజొచ్చిన వారమై ఉండాలని, భక్తిహీనులకు నీతిమంతులకు ఉండే వ్యత్యాసమును తెలుపుటకు ఈ కీర్తన వ్రాయబడినట్లు ముఖ్య ఉద్దేశమై ఉన్నదని గమనిస్తున్నాము. దేవుని యందు భయభక్తులు నిలుపక ఇష్టానుసారముగా జీవించువారు వారి క్షేమాభివృద్ధిని చూచిన దావీదు తన హృదయమందు వ్యసన పడగా, పరిశుద్ధాత్మ దేవుడు అంత్యదినమున వారి యొక్క గతి ఎలా ఉంటుందో ఈ కీర్తన ద్వారా స్పష్టంగా వివరించాడు. నీతిమంతులు ఎలా వర్ధిల్లుచు క్షేమాభివృద్ధి నొందుతారో ఇట్టి విషయాలు ఆధారమైన ఈ కీర్తన వ్రాయబడెను. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఈ కీర్తన యందలి 40 వచనాలలో 16వ వచనము ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశానికి, ఈ కీర్తన మొత్తమునకు ఆధారమై ప్రతిబింబమై ఉన్నదని మనం గమనించగలము. ఆ వచనము, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని వ్రాయబడిన మాట. అంతేకాకుండా ఈ కీర్తనలోని 25వ వచనము నీతిమంతుల యొక్క విశ్వాసమును బలపరుచుచు దేవుని కొరకై జీవించాలన్న పౌరుషాన్ని రేపే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి ఉంచినందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇలా ఉండగా భక్తిహీనులకు ఈ కీర్తన ద్వారా వారు కలిగి ఉన్నవి ఏమి అయినను శాశ్వతము కావని, అంతలోనే కనబడి ఇంతలోనే మాయమవునని దేవుడు హెచ్చరిక ద్వారా దిద్దుబాటు చేసుకొనకపోతే ప్రమాదకరమేనని, నీతిమంతుల ఎదుటను వారు కలిగి ఉన్నది వారి ఎదుటనే వాటిని కోల్పోతారని, నీతిమంతులు స్థిరంగా ఉంటారని ఈ కీర్తన వారికి కడభోర ధ్వనిగా వినిపిస్తుంది. ఈ విధమైనటువంటి వివరణ పొందుపరిచిన ఈ కీర్తన ద్వారా ప్రతిరోజు ఆత్మీయ ఆహారములో దేవుడు మనకు అనేకమైన విషయాలను తెలియచేసి మన ఆత్మీయ జీవితమును బలపరుచునుగాక. ఈ కీర్తన ప్రారంభములో దావీదు చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడుకుము అని వ్రాశాడు. ఎవరు చెడ్డవారు? ఎవరు వ్యసన పడతారు? అసలు వ్యసన పడటం అంటే ఏమిటి? ఎందుకు వ్యసన పడాలి అనే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ మాట అనగా ఈ వచనం నుండి తెలుసుకుందాము. చెడ్డ పనులు చేయుచు నీతిని సత్యములను అనుసరించకుండా కలిగి ఉండకుండా ఇష్టానుసారముగా జీవిస్తూ అక్రమమైనటువంటి సంపాదనతో ధనవృద్ధిని చేసుకొనుచు ఈ లోక భోగాలతో సుఖపడుతూ శాశ్వతం కాని వారి యొక్క అనుదిన జీవితములో భయముతో కూడి ఉన్న సంతోషాన్ని కలిగిన వీరే చెడ్డవారు. వీరి గురించి చెప్పిన విధముగా ఈ లోకములో సుఖపడువారు వీరు స్వార్థప్రియులు. వీరు సుఖపడటానికి ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు అనే యోచనతో జీవిస్తూ ఉంటారు. వీరు ఈ లోకములో సుఖపడటానికే కావలసిన సౌకర్యములు అన్నీ కలిగి ఉంటారు. సుఖపడటానికే జీవిత ధ్యేయంగా జీవిస్తూ చెడ్డ పనులు చేయుచూ జీవిస్తుంటుంటారు. వీరు కలిగి ఉండనివి దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని, పరిశుద్ధుల సహవాసము,
నీతిమంతుల ఆశీర్వాదములు. ఈ విధముగా దైవ భయము భక్తి లేనివారై ఇవేవీ కలిగి ఉండకుండా సృష్టికర్తకు విరుద్ధముగా జీవిస్తూ నీతిమంతులను హేళన చేయువారు. నేను మీకు ఇక్కడ ఒక చిన్న వివరణ తెలియచేసి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, ధనవంతులు ఐశ్వర్యవంతులు అందరూ చెడ్డవారు అనేది కాదు ఇక్కడి అభిప్రాయము. దేవుని నీతిని, రక్షణను, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, పరిశుద్ధుల సహవాసము, ఆత్మ విషయమై క్షేమాభివృద్ధి నొందుటకై ప్రయాసముతో కూడిన ఆత్మీయ సహవాసము, ఇవి ఏవీ లేకుండా ఈ లోకములో సుఖపడుతూ ఇదే శాశ్వత జీవము అనే భ్రమలో జీవిస్తూ ఈ విధముగా దేవుడు హెచ్చరించుచున్న మాట వినక పెడచెవిని పెట్టువారు ఎవరైతే ఉన్నారో వారి విషయమై దుఃఖకరమైనటువంటి సమాచారము ఇది. నీతిమంతులు దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల వీరి ప్రవర్తన వారు వ్యసనపడే విధంగా ఉంటుంది. ఏ విధముగా ఉంటుందో రేపటి దిన ఆత్మీయ ఆహారములో మనం పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఈ కీర్తన ప్రారంభ ఈ దినములో దేవా అనేక విషయాలను మేము నేర్చుకొనటానికి ఈ కీర్తన మొత్తం నుండి మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. స్వామి, ఈరోజు మీ చిత్తములో మేమేం చేయాలని ఉన్నదో అది మాత్రమే మా జీవితంలో జరిగించమని మీ అధికారానికి అప్పగించుకుంటూ మీ బంగారు పాదములు ఎదుట సాగిలపడి నమస్కరించి ఈ విన్నపము మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.